హలో ఫ్రెండ్స్. ఆహ్, అసలు దెయ్యాలు ఉన్నాయంటారా? మీరెప్పుడు చూసారా? నాకైతే కొన్ని అనుభవాలున్నాయి. ఆ అనుభవాల్లో అంటే ఒక ముఖ్యమైన అనుభవం చెప్తా దెయ్యాలతో. విజయవాడలో గవర్నర్‌పేటలో ఒక పాతబడిన బిల్డింగ్ ఉండేది. దాదాపు 2 ఎకరాలు. చుట్టూ ఓపెన్ ప్లేసు. అందులో మంచి రికార్డింగ్ థియేటర్ ఉండేది. సో, మేము డబ్బింగ్‌లకి అక్కడికెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆహ్, అర్జెంట్ డబ్బింగ్స్ ఉండి, లేపోతే కొంచెం బాగా హెవీ వర్క్ ఉన్నప్పుడు ఆహ్, 12, 1 2 దాకా కూడా డబ్బింగ్స్ చెప్పేవాళ్ళం. అలా చెప్తూ ఉండగా చాలా సార్లు నైట్ లేట్ అయ్యేది. కరెక్ట్‌గా 12 దాటిన తర్వాత ఆహ్, గజ్జెల శబ్దాలు వినిపించేవి. గజ్జెల శబ్దాలు కూడా ఎట్లా? ఒక చిన్న పిల్ల నడుస్తున్నట్టు, పరిగెడుతున్నట్టు, అటు ఇటు తిరుగుతున్నట్టు అలా వినిపించేవి. ఫస్ట్‌లో భ్రమ అనుకున్నాం. అసలు నా ఒక్కడికంటే భ్రమ. నాతో పాటు ఉండే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు గూడా తెలిసేది వాళ్ళకి కూడా. ఏంటి ఆ సౌండని. సరే ఆహ్, సౌండ్ ఇంజినీర్ గారిని అడిగాం. ఏంటి సార్ అంటే, ఆహ్, ఇది నాకు కూడా వినిపిస్తుందండి. నాకు కూడా కొంచెం లేట్ టైమ్ అనిపిస్తుంది అని చెప్పి ఆయన కూడా చెప్పారు. సరే ఏంటో చూద్దామని ఆ బ్యాటరీ లైట్ తీసుకొని శబ్దం ఎటొస్తుందో అటువైపు ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్లి చూసేవాళ్ళం. చూసేటప్పటికి ఆ గజ్జెల సౌండు స్పీడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపించేది. ఏంటబ్బా ఇది అనుకుని మళ్ళీ అవతల పక్కన వినిపించేది. అటు వెళ్ళేవాళ్ళం. అంటే అప్పట్లో అంత కరెక్ట్‌గా లైటింగ్ కూడా అంత పెద్దగా ఉండేది కాదు అక్కడ. చాలా పాతబడినవి చెట్లు, వ్యవహారం. సరే ఏంటబ్బా! అమ్మ భయం కాస్త ఆసక్తిగా మారింది. అసలేంటో చూద్దామని. అంటే ఉన్నాంగా ఇద్దరు ముగ్గురం. అదే ఒక్కళ్ళుంటే భయపడి చస్తాం. సరే చ మ అట్లా చాలా సార్లు ట్రై చేసాం. ట్రై చేస్తే మేము సౌండ్ వినిపించడం, మేము వెళ్ళటం, ఆహ్, పరిగెత్తుతున్నట్టు గజ్జెల సౌండొచ్చేది. సరే ఈ ట్రేస్ ఏంటని ఆలోచించిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత చెప్పారన్నమాట. ఈ మేమేవైతే డబ్బింగ్ చెప్తున్నామో దానికి ఆనుకొని ఒక వాచ్‌మెన్ ఇల్లుండేది. సో, ఆ పాప వాళ్ళ ఇంట్లో ఆహ్, తల్లి, కూతురు ఇంకెవరో ఉండేవారట. తల్లి ఏదో వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ వచ్చి తల్లి ఉరేసుకొని ఈ పిల్లకు కూడా విషం పెట్టి చంపేసిందట. అప్పటినుంచి ఆ పిల్ల అట్లా తిరుగుతుందని చెప్పారు. మీరు చూసారంటే మేము చూడలేదండి. సౌండ్స్ మాత్రం వినిపిస్తాయి. గజ్జెలంటే ఇష్టంట ఆ పిల్లకి. సరే మాక్సిమం అమ్మాయిని చూద్దాం ఎలాగైనా చూద్దామని ప్రయత్నం చేశాం గానీ అవ్వల. ఆ తర్వాత అదంతా పెద్ద కాంప్లెక్స్‌కి ఇచ్చేశారు. సో, మేము కూడా డబ్బింగ్‌కెళ్ళటం మానేసాం. ఆ పిల్లని చూసే అవకాశం మాత్రం పిల్ల దెయ్యాన్ని చూసే అవకాశం మాత్రం దొరకలేదు. కానీ ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఊరెళ్ళినప్పుడు చూస్తుంటాం. ఏమన్నా అట్లా అదేనమాట. హ్మ్. టోటల్‌గా దెయ్యాన్ని చూడలేకపోయినా ఆ శబ్దాలు మాత్రం నేను స్పష్టంగా విన్నాను. ఇదేదో అభూత కల్పన కాదు. ఇది నాకు నేను స్వయంగా నాతో పాటు మిగతా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఫీల్ అయింది. భయం కాస్త ఆసక్తిగా మారింది. కానీ ఐడెంటిఫై చేయలేకపోయాం. దొరకలా. చూసుంటే ఎలా ఉండేదో మరి తెలీదు. హ్మ్. మొత్తం మీద అలా నాకు 4, 5 అనుభవాలున్నాయి. ప్రత్యక్షంగా చూసిన అనుభవం గూడా ఉంది. నెక్స్ట్ టైమ్ వీడియోలో మీకది క్లియర్‌గా చెప్తాను. హ్మ్. అది సంగతి. పిల్ల దెయ్యం.